పూర్ణిమ మేడం అండ్ దాస్ సార్ ఈ అవకాశం ఇవ్వడం వల్ల ఈరోజు టోటల్ గా నా లైఫ్ చేంజ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్స్, నా పేరు వచ్చేసి రాజు అండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్. సో పోలీస్ డిపార్ట్మెంట్ లో దాదాపు ఒక 14 ఏళ్ళు ఉద్యోగం చేయడం జరిగింది. సో చాలా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అంటే, అన్న బాగా మనం అడుగుతాం ఎవరైనా సజెషన్ ఏమని అంటే, లైఫ్ మారాలి అంటే ఏం చేయాలి, లైఫ్ మారాలి అంటే ఏం చేయాలి, ఎంతో మంది సజెషన్ అడుగుతాం. కానీ మనకు వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే ఒక్కటే ఒక ఆన్సర్, నేను ఎంతో మందిని అడిగినా వాళ్ళు ఒకటే ఒక ఆన్సర్ చెప్పారు, బాగా చదువుకో జాబ్ వస్తుంది అని చెప్పేసి. అవునా కాదా? ఎస్. సో నేను కూడా అదే పాటించిన. అందరు చెప్తే ఏమైతుంది అంటే అది నిజం అనిపిస్తుంది, ఎక్కువ మంది చెప్తే అది నిజం అనిపించింది. సో నేను కూడా బాగా చదువుకున్నా, కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత 2011 ఫస్ట్ పోస్టింగ్ వచ్చి కూకట్పల్లి నాది. సో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు ఒక 30 రోజులు పనిచేస్తే ఏమైంది అంటే, ఫస్ట్ జీతం వచ్చింది 8,645 రూపాయలు వచ్చింది నాకు పోలీస్ ఉద్యోగం నుంచి. సో అదే సంతోషంతో పోలీస్ స్టేషన్ పైన ఉంటది, మెట్లు దిగుకుంటూ వస్తున్నాయి కిందికి. వచ్చేటప్పుడు ముందర ఒక బజ్జీల బండి టీ షాప్ ఉండేది. ఆయన అడిగింది ఏమని అంటే, అన్న ఒక నెల రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఇన్ని నెల రోజుల్లోని సంతోషం మొత్తం ఒక రోజు నీ ముఖంలో కనిపిస్తుంది, ఏం జరిగింది నీ జీవితంలో అద్భుతం అని అడిగింది. నేనేం చెప్పినా అంటే, ఎస్ అద్భుతమే జరిగింది. ఫస్ట్ టైం నాకు గవర్నమెంట్ నుంచి జీతం వచ్చింది 8,645 రూపాయలు అని చెప్పిన. వాడు ఇట్లా కింది కొనుక్కుంటూ బజ్జీలు వేసుకుంటూ ఏం చెప్పాడు తెలుసా, ఇట్లా వేసుకుంటూ అన్న ఇది 2 రోజుల ఇన్కమ్ అన్నా అని చెప్పి. నిజంగా అనిపించింది, బెలూన్ లో పిన్ను తెల్లగాలు బయటకు వస్తూ అట్లా వెళ్ళిపోయింది. నేనేమో నిజమేనా అంటే, నిజమే అన్న 2 రోజులు సంపాదిస్తా అని. అదే ముఖంతో పోలీస్ స్టేషన్ మళ్ళీ ఎక్కి లైఫ్ లో ఇంకేదన్నా చెయ్యాలి అని చెప్పేసి ఎన్నో అవకాశాల కోసం ట్రై చేసినాం. వెస్టేజ్ 2018లో నన్ను దాకింది, నేను నీ దగ్గరికి వస్తా అని చెప్పేసి వచ్చేసింది. గ్రేట్ లీడర్ పూర్ణిమ మేడం అండ్ పురుషోత్తం సార్ చెప్పడం జరిగింది. చెప్తే ఆ రోజు ఎవరన్నా మన ఇంటికి వచ్చి ఇది బాగుంటది, డబ్బులు వస్తాయి, కార్ వస్తుంది, లైఫ్ మారుతుంది అని ఎవరైనా మన ఇంటికి వచ్చి చెప్తే మనం ఎటు చూస్తాం, వాళ్ళని ఎటు చూస్తాం? నిజంగా చెప్పండి, ఏం పని లేదా నీకు, మా ఇంట్లో ఛాయ్ తాగిపో అంటాం. అవునా కాదా? ఎస్ ఆర్ నో అని చెప్పలేము, ఎందుకంటే మన అప్లయన్స్ ఇల్లే ఉన్నారు కాబట్టి మీరు చెప్పలేకపోతుంది, నేను చెప్తున్నా. ఎస్ ఆర్ నో? ఎస్. సో నేను కూడా అట్లనే ఆలోచించిన. పూర్ణిమ మేడం 4 సార్లు చెప్పింది, అన్న ఒక్క సోపు కొన్నా, ఒక్క సోపు కొను బ్రదర్ అంటే, నేనేమనుకున్నానంటే ఈమెకు 40 రూపాయల సోపు కొంటే 4 లక్షలు వచ్చేటట్టున్నాయి, కొనవచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్, కొనవచ్చు. ఇక డిసైడ్ అయినా. కానీ నేను రాకపోయినా బిజినెస్ లోకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయి 2021లో వాళ్ళ చెక్కు 2,23,000 వెస్టేజ్ ద్వారా, 2,23,000 వెస్టేజ్ ద్వారా. సో ఆ 2,23,000 ఏడగనబడ్డది నాకు అంటే, నాకు ప్రత్యక్షంగా వాళ్ళు టచ్ చేసి చెప్పలేదు. నాకు ఎక్కడ చూసినానంటే ఫేస్బుక్ లో ఏదో ఒక రోజు 2021 జనవరిలో ఫేస్బుక్ ఓపెన్ చేస్తా ఉంటే ఒక ఫోటో వచ్చింది నాకు. సో దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం నిలబడ్డారు, వాళ్ళ ఫోటో ఉంది. ఆ ఫోటో ఏంటి అంటే, లవ్ సింబల్ పెట్టి తాజ్ మహల్ కాడ దిగిరు. ఇది చూసినా నేను, ఈ ఫోటో ఫస్ట్ కనిపించింది, నాకు ఏమనిపించింది అంటే, వీళ్ళు ఏదో గ్రాఫిక్ యాడ్ చేసి తాజ్ మహల్ సృష్టించుకున్నారు ఇంకా అని అనుకున్నా. ఎందుకంటే పోలీస్ టౌన్కి నిట్ట నిలుగు ఏముంటది? అనుమానం. ఎస్ ఆర్ నో? ఏదో గ్రాఫిక్ తాజ్ మహల్ వెనకాల యాడ్ చేసి ఫోటో దిగినట్టున్నారు. నా కోసమే నేరుగా పోస్ట్ చేసి నేను బిజినెస్ లోకి రావాలని చెప్పేసి అనుకున్నా. తర్వాత జరగా స్క్రోల్ చేస్తే చూసి ఏమైంది అంటే, ఒక రెడ్ కలర్ బ్రీజా కార్ కనిపించింది. సరే ఏదో ఒకటి లోన్ లో బ్యాంక్ లో ఇంట్లో తీసుకున్నట్టున్నాడు, సో నాకంటే సీనియర్ కదా అని అనుకున్నా. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసి ఏం కనిపించింది అంటే 2,23,000 కనిపించినాయి. అప్పుడు ఏం చేయాలి నేను? ఇంకా అనుమానించడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. చక్కగా మా ఇంట్లో బాత్రూమ్ ఉండే, బాత్రూమ్ లో కురికిన. ఎందుకు సార్ అంటే, అందులో పెద్ద అద్దం ఉంటది. ఆ అద్దంలో ఏం చేసామంటే, నన్ను నేను కొన్ని 100,000 సార్లు తిట్టుకున్నా. తూ దరిద్రుడా, ఒక లేడీ లీడర్ ఇంటికి వచ్చి ఒక సోపు కొనమంటే కొనింటి అయిపోయేది కదా, ఈ రోజు 22,23,000 వస్తున్నాయి, 23,000 అని వచ్చేది కదా అని అనుకున్నా అనుకోవచ్చా? ఎస్, నన్ను నేను కొన్ని 100 సార్లు తిట్టుకున్నా. సో నా టాపిక్ ఏంటి అంటే, ఇదే బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా అంచెలంచెలుగా నేను కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటూ 2 ఇయర్స్ పార్ట్ టైం చేసినాను. 2,06,000 వచ్చేంత వరకు పార్ట్ టైం లో ఉన్నాను. 2,06,000 ఎప్పుడైతే వచ్చినాయో, సో నేను ఫుల్ టైం వెస్టేజ్ 2 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఈ 2 ఏళ్లలో
సో నా ఇన్కమ్ మూడు ఏళ్లలో జస్ట్ 3 years వెస్టేలో జాయిన్ అయిన జస్ట్ 3 yearsలలో డియూసిడి కంప్లీట్ చేయడం జరిగింది విత్ 5 lakh చెక్. సో 5 లక్షల చెక్. సో ఈ రోజు నా టాపిక్ ఏంటి అన్నానంటే మనం సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలి. సో చాలా మంది ఏం చేస్తారు అన్నానంటే సో మన కోపాన్ని, ద్వేషాన్ని, పగను ఈ రోజు జనాలు ఏం చేస్తారంటే టైం లేదు, అవునా కాదా? నేరుగా వెళ్ళి గల్ల పట్టుకొని అడగడానికి టైం లేదు, కొట్లాడడానికి టైం లేదు మన దగ్గర. ఆ ద్వేషాన్ని కానీ, పగను కానీ, కోపాన్ని కానీ ఏడ చూపిస్తాం? వాట్సాప్ స్టేటస్ లో కనబడుతుంది. ఎస్ సార్, నో. సో నేను కూడా మా ఫ్రెండ్ కు లవ్ మ్యారేజ్ చేసిన ఇద్దరికి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు మా ఊరు నుంచి ఒక లేడీ ఆమెను తీసుకొని వస్తే వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన. పెళ్లి చేస్తే నేను చెప్పినానికి అరే చక్కగా ఉండరా, సంతకాలు పెట్టింది నేనే, మీరేమైనా వేసుకోవడానికో జైలుకి నేను పోతా అని చెప్పినానికి. ఎస్ సార్, నో. సో వాళ్ళిద్దరికి గిన్నెలు, గిలాసులు, బట్టలు అన్ని కొనిపించి ఒక రూమ్ చూసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఉంచిన. ఒక 2 రోజుల తర్వాత అమ్మాయి స్టేటస్ పెట్టింది, మంచి అని అనుకోని వచ్చిన ఈడ ఇంట్లోన్నాడని స్టేటస్ పెట్టింది. నా గుండె వగిలిపోతుంది. స్టేషన్లో కూర్చొని ఏదో అవుతుందిరా ఇంటికాడ. తొందర ఉరికి అమ్మ ఏమైందంటే నైట్ కొట్టినంటే కొట్టకు రాని దండం పెడతా అని చెప్పినాను. 2 రోజుల తర్వాత ఈడు స్టేటస్ పెట్టిండు, ఈడు ఇంకోటి పెట్టిండు. మళ్ళీ ఉరికినా నేను, అరే మీరు ఇద్దరు కొట్లాడితే పోయేది జైలుకి నేను రా, ఈ స్టేటస్ల ద్వారానే మీరు ఎట్లా బతుకుతారని తెలుసుకుంటున్నా, దయచేసి మంచిగా ఉండండి అని చెప్పిన. అంటే సొసైటీలో ఇది ఎందుకు చెప్తున్నానంటే సొసైటీలో జనాలు బిజీ ఉన్నారు. ఆ బిజీ సిచ్యువేషన్ లో నీ కోపాన్ని, ప్రేమను అన్నింటిని ఏడమర్చుకుంటారంటే వాట్సాప్ స్టేటస్. ఎస్ ఆర్ నో? కానీ నేనేం చెప్తున్నానంటే ఈ బిజినెస్ లో మీరు ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీ బిజినెస్ డెవలప్ కోసం సోషల్ మీడియాను వాడాలి, కానీ మీ క్యారెక్టర్ లాస్ కావడానికి సోషల్ మీడియాను వాడద్దు. ఎస్ ఆర్ నో? మీ క్యారెక్టర్ క్లాస్ రావడం సోషల్ మీడియాను వాడద్దు. ఎందుకు అంటానంటే వన్స్ వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత నువ్వు మీటింగ్ ప్రమోషన్ స్టేటస్ పెట్టుకో, వెస్టేజ్ పవర్ స్టేటస్ పెట్టుకో, వెస్టేజ్ యొక్క సక్సెస్ఫుల్ లీడర్స్ స్టేటస్ పెట్టుకో. ఇవన్నీ చేయకుండా చాలా మంది వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత అప్లైన్ మీదనో, యారల మీదనో, కోడల మీదనో, లేదా పాలన మీదనో, వాన్ మీదనో పెట్టుకుంటే ఇక వాడు డౌన్ లైన్ కనుక చూసి, అప్ లైన్ చూసి ఏం కాదు, డౌన్ లైన్ కనుక చూసి ఏమనుకుంటు తెలుసా, ఈ డీబీసీలో ఉన్నాడు మనల్ని గెలిపిస్తారా అనుకుంటారా లేదా? సో కాబట్టి డియర్ లీడర్స్, మన స్టేటస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నీ స్టేటస్ పెట్టే స్టేటస్ వల్ల వాట్సాప్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో పెట్టే వీడియోల వల్ల కానీ, స్టేటస్ల వల్ల కానీ నిలువెత్తు నీ క్యారెక్టర్ అవతలలోనికి అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఓన్లీ బిజినెస్, అవునా కాదా? ఇంకొంతమందిని చూస్తా ఉంటా నేను, ప్రాబ్లమ్స్ మాత్రమే స్టేటస్ పెడతారు. ఎస్ ఆర్ నో? ప్రాబ్లమ్స్ లేని వాడు భూమి మీద ఎవడన్నా ఉన్నాడా? నేను చెప్తున్నాను, ప్రాబ్లం వెంబడి మనిషి పరిగెడితే ప్రాబ్లం పెద్దది అవుతుంది, డ్రీమ్ చిన్నగా అవుతుంది. సో మీరు ఈ రోజు నుంచి ఏం చేయండి అన్నదంటే ఆ ప్రాబ్లం ఏమైతే సొల్యూషన్ ఏర్పడుతుంది, ఏం చేస్తే సొల్యూషన్ ఏర్పడుతుంది. సో డ్రీమ్ వెంబడి పరిగెత్తడం స్టార్ట్ చేయండి, ప్రాబ్లం చిన్నగా అవుతుంది. ఏ ప్రాబ్లం కూడా లేకుండా 4 ఏళ్ల తర్వాత మాలాగి హ్యాపీగా ఒక గంట ముందు మీటింగ్ ఉంది అంటే వచ్చి ఒక 4-5 మాటలు ఒక అర్ధగంట మాట్లాడి మళ్ళీ ఒక ఇద్దరికి జాయిన్ చేసుకొని హ్యాపీగా నెలకు 4 నుంచి 5 లక్షలు సంపాదించే అవకాశం ఈ ప్లాట్ఫామ్ లో ఉంది, ఈ ప్లాట్ఫామ్ లో ఉంది. ఎస్. సో కాబట్టి లీడర్స్ పాజిటివ్ ను మాత్రమే స్టేటస్ లో పెట్టడానికి ట్రై చేయండి, నెగిటివ్ ను స్టేటస్ లో ప్రమోట్ చేయొద్దు. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే తెలిసి తెలియక ప్రోడక్ట్ గురించి కానీ మన నెగిటివ్ ఏర్పడితే, లేదు అంటే అప్లైన్ ఏదైనా తప్పు అప్లైన్ ఎట్లుంటాడో అంటే, సో నిజంగా స్కూల్లో మన పిల్లలు మంచి చదవాలంటే టీచర్ సీరియస్ ఉంటేనే మన పిల్లలు మంచి చదవాలి. ఎస్ ఆర్ నో? అదే విధంగా ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత అప్లైన్ కూడా సీరియస్ ఉంటేనే మనం బిజినెస్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. సో కాబట్టి లీడర్స్ ఇది అప్లైన్ ఇది అన్నాడని దాన్ని కూడా స్టేటస్ లో పెడతారు. ఇంకొంతమందిని చూస్తాను నేను, ఊపుగానే అలుగుతారు అప్లైన్ మీద. ఇది నేను చాలా మంది మధ్యలో చూస్తున్నా. అంటే అప్లైన్ మీటింగ్ రా, ఏమైంది 10 మందిని తీసుకొస్తాను కదా, ఏమైంది అడిగితే చాలు అంటే 10 మందిని తీసుకొస్తేనే రావాలా? నేను నీ అమ్మ తీసుకొస్తే నీ బిజినెస్ డెవలప్ అవుతుందని చెప్పింది రా అన్నదంటే అటున్నా సరే సార్ నెక్స్ట్ టైం చూద్దాం. సో కాబట్టి లీడర్స్ ఊరికైనా అడగడం అది చేయొద్దు. సో అప్లైన్ అంటే నిజంగా చెప్తున్నా టార్చ్ లైట్ లాంటి వాడి బిజినెస్ లో నీవు ఎంత దూరం పరిగెత్తాలనుకుంటే అంత దూరం టార్చ్ లైట్ వేస్తావు. అర్థమవుతుందా? సో సోషల్ మీడియాను రైట్ గా యూజ్ చేయండి. ఈ రోజు నాకు సోషల్ మీడియా ద్వారా
సో నా ఫ్రెండ్స్ చాలా మంది బిజినెస్ లోకి వచ్చారు. నేను రీసెంట్ గా ఒక స్టార్ డైరెక్టర్ ఒక 1 year బ్యాక్ జాయిన్ చేసిన ఈ బిజినెస్ లో. ఎట్లా చేసిన సార్ అంటే ప్రతి వీడియోను ఫేస్బుక్ లో అప్లోడ్ చేసేవాడిని, ప్రతి సక్సెస్ఫుల్ లీడర్ యొక్క మాటలు తీసుకొని వీడియో అప్లోడ్ చేసేవాడిని. ఇలా చేస్తుంటే సాయి సార్ అని స్టార్ డైరెక్టర్ ఉంటే ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు ఫేస్బుక్ లో, నా క్లాస్మేట్. సో సాయి సార్ అనితా మేడం ఇద్దరు కూడా నా క్లాస్మేట్స్ ఉంటారు. వాళ్ళు వీడియోలు చూస్తూ ఉన్నారు. చూసి ఆ పర్సన్ ఏమనుకున్నాడు అని అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు అంటే ఈడైతే డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, ఇంకో ప్లాట్ కొనిద్దామని మనోడు వచ్చిండు. ఎస్ సార్ నో, నీకు డబ్బులు బాగా వస్తున్నట్టే స్టేటస్ పెట్టుకుంటున్నాడు, ఇంకో ప్లాట్ కొనిద్దామని వచ్చిండు ఇబ్రాహీంపట్నం బైక్ వేసుకొని. నేనేం చెప్పినా రాఘవేంద్ర టీ స్టాల్ తీసుకోయినా మంచి వేడి ఛాయ్ చెప్పినా వాడు ప్లాట్ అనగానే జర బంద్ చేయరా అని చెప్పిన. ప్లాట్ అనగానే జర బంద్ చేయరా, కొంట 4 గంట ఒకటేసారి వాళ్ళు బంద్ చేయి, ఈ ప్లాట్లు కొనడానికి నాకు డబ్బులు ఎలా వస్తున్నాయో నన్ను అడిగి తెలుసుకో అని చెప్పిన. ఎస్ ఆర్ నో, ఈ ప్లాట్లు కొనడానికి కొనిపించడానికి నువ్వు వచ్చినావు కదా, కొనడానికి నాకు దగ్గర డబ్బులు ఎట్లా వస్తున్నాయో తెలుసుకోవడానికి ట్రై చేయని చెప్పిన. ఇది పాయింట్ రా అన్నాడు. ఎస్ ఓపెన్ చేసిన. సో బిజినెస్ ప్లాన్ చెప్పిన. ఈ రోజు 17,000కు పనిచేసే వ్యక్తి ఈ రోజు వెస్టేజ్ లోకి వచ్చి 1 year అయింది గట్టిగా. సో అతని ఇన్కమ్ 48,000 ఉంది. మొన్ననే టాటా పంచ్ కార్ తీసుకున్నాడు. సో ఆలోచించండి. ఇంకొంతమంది లీడర్స్, రీసెంట్ గా ఒక పర్సన్ వచ్చిండు నాకు కానిస్టేబుల్, ఆయన కూడా మా బ్యాచ్మెంట్. నా దగ్గర నంబర్ మిస్ అయింది, కానీ నంబర్ మిస్ అయినా కూడా ఒక అద్భుతమైన విషయం ఏంటి అన్నట్టు సోషల్ మీడియా. నీ దగ్గర నంబర్ లేకపోయినా కూడా అతన్ని నువ్వు రీచ్ అవ్వచ్చు సోషల్ మీడియా ద్వారా. ఎస్ ఆర్ నో? సో నేను కూడా సోషల్ మీడియా ద్వారా అతను రీచ్ అయినాను. ఒక గోగ్రవను ఫ్యామిలీ రియూనియన్ మీటింగ్ లో కూర్చున్నా, తక్కువ ఫేస్బుక్ వీడియో చేసి ఇట్లా చూసిండు. చూడగానే నేను బ్లీజర్ వేసుకొని టై కట్టుకొని ఉన్నాను. వాడు ఒకటే ఒక మాట అడిగిండు, అమెరికాలో ఉన్నావా, ఇండోనేషియాలో ఉన్నావా, ఇక్కడ న్యూయార్క్ లో ఉన్నావా అని అడిగిండు. ఉద్యోగం మానేసి హైదరాబాద్ లో ఉన్నా, నువ్వు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్నావు అని నాకు తెలుసు. నేను పక్కనే క్లాసిక్ కన్వెన్షన్ హాల్లో ఉన్నా, సాయంత్రం కూడా ఛాయ్ తాగదామని పిలిచిన. అర్థమైందా? ఛాయ్ ఏడు తాగుతున్నా తెలుసా? బయట ఛాయ్ తాగుకొని వచ్చి లోపల మీటింగ్ లో కూర్చుని పెట్టినా ఈ రోజు బ్రాంచ్ డైరెక్టర్ అవుతున్నాడు ఈ నెల. నేను ఎందుకు చెప్తున్నానంటే నీ దగ్గర ఫోన్ నంబర్ మిస్ అయినా ఏది మిస్ అయినా అవతలని మనం సోషల్ మీడియా ద్వారా రీచ్ అవ్వచ్చు. ఇంకొక హ్యాపీ విషయం ఏంటి అనంటే ఈరోజు ఒక పర్సన్ వచ్చిండు. ఎక్కడి నుంచి అనంటే జమిగుంట నుంచి, ఐ థింక్ కరీంనగర్ అనుకుంటాను. సో 2 రోజుల క్రితం నా సోషల్ మీడియా వీడియో చూసి డైరెక్ట్ గా నాకు దాస్ సార్ ఫోన్ చేసిందంట. సార్ నేను రాజ్ సార్ ఫోన్ నంబర్ కావాలి, వీడియో సార్ది వస్తుంది, ఫోన్ నంబర్ మాత్రం మీది వస్తుంది, నాకు రాజ్ సార్ ఫోన్ నంబర్ కావాలి అని అంటే, సార్ రాజ్ సార్ ఫోన్ నంబర్ దాస్ సార్ పంపించిన నాకు ఫోన్ చేసాడు. సార్ మీ వీడియోలు 2 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, సో మీరు ఎక్కడ కలుస్తారు సార్ అంటే నేరుగా కొత్తపేట మీటింగ్ రండి అని చెప్పిన. యాక్చువల్గా ఈ మీటింగ్ లో నేను రావద్దు, వేరే షెడ్యూల్ ఉంది నాకు. ఈ రోజే మార్నింగ్ ఆయన కోసం పోస్టర్ ఎడిట్ చేసుకొని ఇంటికి వచ్చిన. సో ఆలోచించండి, ఆ పర్సన్ ఇక్కడ కూర్చున్నాడు. సో ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా మన కాంటాక్ట్స్ వస్తాయి. మనోళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా కూడా ఎట్లా కావాలి, అప్పుడే కావాలి. అవునా కాదా? వీడియో పెట్టగానే అప్లైన్ ఫోన్ చేస్తారు, ఎవరు ఫోన్ చేస్తలేదు సార్ పెట్టమైతే పెట్టాగా. ఎస్ సార్ నో? ఫేస్బుక్ లో వీడియో అప్లోడ్ చేయగానే మళ్ళీ అడుగుతారు అప్లైన్, సార్ ఒక్కటి కూడా వస్తలేదు సార్ అని చెప్తా ఉంటాం. కానీ అవి రీల్స్ షేర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒక 4 to 5 months పడుతుంది. మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఒక 4 to 5 months లో మీ కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. గాట్ ఇట్? ఎస్ ఆర్ నో? ఎస్. ఇంకోటి సార్, ఇదేదో బాగుంది, సోషల్ మీడియాను బాగా వాడుకోవచ్చని మీరు చెప్పారు. ఈ రోజు నుంచి డోర్ తీసేది లేదు, ఫోన్ మాత్రమే వాడతా. ఎస్ ఆర్ నో? మొత్తం యూట్యూబ్ లో వచ్చిన వీడియోలన్నీ ఎడిట్ చేసి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో వేస్తా. వాడు కాంటాక్ట్ వచ్చి పిలిస్తేనే నేను పోతా. అయితే ఆ బిజినెస్ ఈ రోజు మీ ముందున్న లీడర్, సక్సెస్ఫుల్ లీడర్స్ నాకంటే ముందే చెప్పారు ఏంటి అంటే బస్సులో కాంటాక్ట్ ఇస్తారు, ఎక్కడ పడితే అక్కడ కాంటాక్ట్ ఇస్తారు. అఫ్ కోర్స్ నేను కూడా బస్సులో కాంటాక్ట్ తీసేవాడిని. ఎలా సార్ అంటే మన తెలంగాణ భాషలో సీటు దొరికితే ఏం చేస్తారు, బస్సులో సీట్ దొరికితే ఏం చేస్తారు, తెలంగాణ భాషలో ఏం చెప్తారు, వంకాయలు దొక్కుతుర్రు అంటారు. అవునా కదా? వాడు దోకే వంకాయలకు ముందల రాడు గట్ట పడుతుంది, వెనకాల నెత్తి సొట్ట పడుతుంది. ఎస్ ఆర్ నో? బిజినెస్ లో మీరు జాయిన్ అయినాక ఏం చేయండి అంటే మనం వంకాయలు చూపొద్దు, పక్కన కూడా చూపొచ్చు. ఎట్లా సార్ మరి ఆమె లేకపోతే తింటది కదా అంటే ఓసారి మోసేది ఆకియాలి, పండుకోవడానికి మళ్ళీ వేస్తుంది కదా, మళ్ళీ ఏం చేయాలి, అక్కడ జరువు వేడి ఉంది, విండో తీయాలి.
అవునా కాదా? తీసినాం అనుకో మళ్ళీ తెలుస్తుంది పైన ఏం చేయాలి, అక్కడ చలి పెడుతుంది, నీకు దండం పెడతా చనిపోయి. నువ్వు నన్ను వండుకోనియవా అంటే పండుకొని, అసలు నువ్వేం చేస్తావు? వెస్టేజ్ చేస్తావు. ఎస్ సార్ నో అది ఏం చేస్తావు? వెస్టేజ్ చేస్తా. నెలకు ఒక 5 లక్షలు వస్తాయి, నీకేమన్నా అవసరం ఉందా? నీకు దండం పెడతారా నాయన, అదేదో చెప్పంటదా లేదా? చేయొచ్చా లేదా బిజినెస్? ఎట్లనైనా చేయొచ్చు. బస్సులో సీట్ దొరకకపోతే ఎట్లా సార్ అని మనోళ్ళు అంటారు, మేధావులు. సీట్ దొరికితే ఆన్సర్ చెప్పినామా, సీట్ దొరకకపోతే ఏం చేయాలి సార్ అంటారు. రాడు పట్టుకొని వెనుకలో ముందులోకి దూగుతామా లేదా? ముందలోకి వెనుకొని దూగాలి అన్న, సారీ అన్న అని చెప్పాలి, పరిచయం చేసుకోవాలి. లేదు అంటే అప్లైన్ ఫోన్ చేయాలి, ఫోన్ చేసి నేను ఇంకనే చేస్తుంది దాసనా ఈ నెల 5 లక్షలు, ఈ నెల 50,000 సంపాదించాలనుకుంటే ఏం చేయాలన్నా అని అనుకో. ఈ నెల 50,000 సంపాదించాలనుకుంటా, నువ్వు స్ట్రక్చర్ పంపి ఏం చేయాలనుకో. ముందు మనం అని అడగాల, అని మనల్ని అడుగుతాడా? ఇవన్నీ చెప్పినాం అనుకో, ఆ కారు కొనుక్కుంటున్నా ఈ మంత్ అని ఎవరికైనా ఫోన్ చేసి చెప్పు, వాడే ఫోన్ ఎప్పుడు పెట్టేస్తాడు ఇడా అని అడుగు చూస్తాడు. ఎస్ సార్ నో ఇయ్యొచ్చా లేదా కాంటాక్ట్స్? సినిమాకి ఎంతమంది పోతారు? ఏ ఊపుడు సార్, అందరు అబద్ధాలు చెప్తారు. అందరం పోతాం, అవునా కాదా? సినిమాకి పోతే తప్పు కాదు, సినిమా మాత్రమే చూడడం తప్పు. నన్ను అడిగితే నేనేం చేస్తానంటే, సినిమా చూడనీకే పోతున్నాను, అందరి మా భార్యను పిల్లలు అందరు తీసుకొని పోతా. మా పిల్లలు ఏం చేస్తారు, ఇద్దరే పిల్లలు, ఒకటే భార్య, నాకు ఎక్కడ లేరు, ఎక్కువ లేరు. సో వీళ్ళకు ఒక 3 పాప్కార్న్లు, నేను కూడా ఒక పాప్కార్న్ తీసుకోపోతా అనుకుంటారా? నేను 5 తీసుకోపోతా. 5 ఎందుకు సార్? మా పిల్లలు అడిగిర్రు అనుకో, నేను పక్కనకి మా పిల్లలకి ఏం చెప్తా తెలుసా? పోతే పాప్కార్న్, లేదే వస్తే ఎల్ఓపి, వస్తే ఎల్ఓపి అని చెప్పేసి పక్కన పాప్కార్న్ ఇస్తా. మీరు మా పిల్లలతో ఆడుకో, నేను వాళ్ళ పిల్లలతో పిచ్చు నాన్న క్యూట్గా ఉన్నావు నాన్న అని చెప్తాను. సార్ మీరు ఎవరు సార్ అని అంటే, నేను వెస్టేజ్ చేస్తాను మేడం, పోలీస్ డిపార్ట్మెంట్ లో పార్ట్ టైం చేసి కూడా వెస్టేజ్ చేస్తాను. అవుతుందా కాదా బిజినెస్? ఖచ్చితంగా అవుతుంది. సినిమా పోవడం తప్పు కాదు. సినిమా దగ్గర ఏడైనా కూడా మన యాంటీనా రెడీగా ఉండాలి. ఎక్కడ ఎవరు దొరుకుతారు, ఎక్కడ దాసార్ లాంటి వాళ్ళు వస్తే బాగుందని దేవుడు మొక్కుంటుంది. అశోక్ సార్ అర్థమైందా? ఎస్ సార్ నో చేద్దామా? చెయ్యాలి అంటే రేపటి నుంచి ఇది ఒకటే కాదు, ఇది కూడా వాడాలి. ఎస్ సార్ నో? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.